హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను. మనకి గట్టి రాయి లాంటి బెల్లాన్ని చాలా సింపుల్గా ఒక చిన్న టెక్నిక్తో మనం ఎలాంటి మిక్సర్ జారు, సుత్తి, రాయితో పని లేకుండా ఇలా బెల్లపొడి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన ఆడవాళ్ళకి కిచెన్లో బెల్లం నలగొట్టడం అంటే పండగలప్పుడు కానీ ఎప్పుడన్నా స్వీట్ చేసుకోవాలనిపించినప్పుడు టైం లేనప్పుడు బెల్లం నలగొట్టడం అంటే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంటుంది కదా. సో ఈ విధంగా చేసుకుంటే ఎన్ని కేజీల బెల్లమైనా చక్కగా ఈజీగా పొడి చేసుకుని ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అండి. ఏ రెసిపీస్లోకైనా ఇంకా మనం రోజు పంచదారకు బదులుగా బెల్లం వాడుకోవచ్చండి. ఈ బెల్లం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోలో బెల్లాన్ని చాకుతో ప్రెస్ చేస్తుంటే అస్సలు తరగట్లేదన్నమాట. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఇలా బాండెట్లోకి ఒక స్టాండ్ పెట్టుకుని ప్లేట్లో బెల్లం కుందలు ఇలా పెట్టుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ హీట్ చేసుకున్నానండి. బెల్లాన్ని హీట్ చేసుకున్న వెంటనే కాకుండా ఒక 5 సెకండ్స్ తర్వాత ఇలా చాకుతో ఇలా తరిగినట్లయితే అసలు ప్రెస్ కూడా చేయట్లేదండి, చాలా సింపుల్గా బెల్లం తరిగిపోతుంది అనమాట. ఈ హీట్ చేయడం వల్ల తొందరగా మనకి చెయ్యి అనేది నొప్పి కూడా లేకుండా మనం ఇలా ఎన్ని కేజీల బెల్లమైనా సరే చాలా సింపుల్గా తరుక్కోవచ్చు. అనుకోకుండా రిలేటివ్స్ వచ్చినప్పుడు చక్కగా మనం ఏమైనా స్వీట్ చేసుకోవడానికి కూడా ఈ బెల్లం పొడి తయారు చేసి పెట్టుకుంటే చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా పండగలప్పుడు ఇంట్లో పరమాన్నం లాంటివి అలాగే సేమ్యాలు లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. చూడండి వీడియోలో చాలా సింపుల్గా అయితే నాకు అనిపిస్తుంది. సో మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ 10 మినిట్స్ బెల్లాన్ని హీట్ చేసుకుంటే చక్కగా ఎన్ని కేజీల బెల్లమైనా సరే మనం ఈజీగా ఇలా తరిగేయొచ్చండి. ఇలా తరిగిన బెల్లాన్ని మనం మస్ట్గా ఇలా ప్లేట్లోకి తీసుకుని ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టుకున్నట్లయితే బెల్లంలో ఉన్న తేమంతా పోయి చక్కగా పొడి పొడులాడుతూ బెల్లపొడి అనేది మనం తయారవుతుంది. చూడండి వీడియోలో నేను 1 అవర్ తర్వాత అయితే మీకు నేను చూపిస్తున్నాను. పొడి పొడిలాడుతూ చక్కగా బెల్లపొడి అనేది తయారైపోయింది. మోస్ట్లీ షుగర్ వాడకుండా బెల్లాన్నే ఎక్కువగా ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఏ స్వీట్ రెసిపీస్కైనా సరే ఇలా బెల్లం పొడి తయారు చేసుకుని ఇలా ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సింపుల్గా ఈజీగా వాడుకోవచ్చండి. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి, మీరు కూడా ఇలాగే చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా బెల్లాన్ని వేసుకొని చక్కగా టైట్గా మూత పెట్టేసుకుని పెట్టుకుంటే చాలా సింపుల్గా బెల్లం పొడి తయారు చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వరాజ్ లక్ష్మి.